పేరు? షేక్ బల్కీస్. ఏం చేస్తుంటారు? వాలంటరీ చేస్తున్నానండి. అవును, మీ వాలంటరీలో ఒక 5,000 జీతం వదిలేసి 5,000కి జీతానికి ఎలా చేస్తున్నారమ్మా మీరు అసలు? మేము 5,000 అయినా మేము డబ్బులుగా భావించట్లేదండి. ప్రజలకు మేము సేవ చేస్తుంటే వాళ్ళు మమ్మల్ని జీవిస్తుంటే వాళ్ళు మాకు దీవిస్తుంటే మాకు గౌరవంగా ఉంటుంది. జగన్ గారు ఇచ్చిన ఈ జాబ్ కాకుండా మేము ప్రజాసేవ కోసమే చేస్తున్నాం. ఏం చదువుకున్నావు నువ్వు? నేను డిగ్రీ చేశానండి. డిగ్రీ చదివితే దాదాపుగా 20,000 15,000 బయట జీతాలు వస్తాయి కదా, మరి అవన్నీ వదులుకొని ఎందుకు మీరు 5,000 జీతాలు చేస్తున్నారు? 5,000 శాలరీ అయినా మేము ప్రజల కోసం ప్రజాసేవ కోసమే చేస్తున్నామండి. మేము బయటికి వెళ్తే 10,000 మాకు ఇస్తారండి. అయినా కూడా మేము జనాల కోసం వాళ్ళు మాకు పెన్షన్ ఇస్తుంటే పొద్దున్న వెళ్ళి మేము పొద్దున్న మేము వాళ్ళకి పెన్షన్ ఇస్తుంటే వాళ్ళు మాకు దీవిస్తుంటే అదే చాలు అనుకుని ప్రజాసేవ కోసమే చేస్తున్నామండి. పెన్షన్ ఇస్తుంటారు కదా మీరు, అపాతాతలకు పెన్షన్ ఇస్తుంటారు, మార్నింగ్ వాళ్ళు లేపి పెన్షన్ ఇస్తుంటారు, వాళ్ళ మొహంలో మీ ఎలాగా ఉంటుంది? చిరునవ్వు ఎలా ఉంది? వాళ్ళ చిరునవ్వు చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎక్కడ పడితే అక్కడ నుంచుని ఒక గంట సేపు నుంచుని వాళ్ళు తీసుకోలేరు. అదే మేము పొద్దున్న వెళ్ళి మేము వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ఈ పథకాలన్నీ కూడా అన్నీ ఎలా ఉన్నాయి? పథకాలన్నీ చాలా బాగున్నాయండి. నవరత్నాలు ఇవన్నీ చాలా బాగున్నాయండి. అమ్మఒడి కానీ ఇవన్నీ అమ్మఒడి, డ్వాక్రా రుణమాఫీ, చేయూత, చేదోడు, ప్రజా చాలా బాగున్నాయండి. అసలు ఈ ప్రభుత్వం అంటే మీరు వచ్చిన తర్వాత ఈ పథకాలు అనేది ప్రజలందరికీ తెలుస్తున్నాయి. అంతకుముందు అసలు పథకాలు అనేది తెలిసి ఎవరికైనా? అసలు ఇంతకుముందు పథకాలు ఉన్న విషయం కూడా ఎవ్వరికి తెలియదండి. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత అన్నీ ఎక్కడెక్కడ ఏ పథకాలు ఉన్నాయో ఏంటి అన్నది అన్నీ తెలుస్తున్నాయి. వాలంటరీ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతీదీ వాళ్ళు చెప్పడం వల్ల జనాలు అన్నీ తెలుసుకుంటున్నారు. ఇంతకుముందు పేపర్ చదివిన వాళ్ళు కూడా, టీవీ చూడని వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు వాలంటరీ ఇంటికి వస్తుంటే ప్రతీదీ తెలిసిపోతున్నాయి వాళ్ళకి. ఎందుకంటే ప్రతీదీ ఏ వర్క్ అయినా వాలంటరీ వెళ్ళి చెప్తుంటే వాళ్ళకే చాలా ఆనందపడుతున్నారు వాళ్ళు. మీకు ఇలా వస్తాయి అమ్మ డబ్బులు అని చెప్పి, మీకు ఇంత వస్తాయి అంత వస్తాయి, మీరు ఇలా చేస్తే ఇలా వస్తాయి, అవన్నీ మేమే పెడతాము, జిరాక్స్లు ఇవ్వండి మాకు అని చెప్తుంటే వాళ్ళు మేము ఇంటికాడు ఉండే మేము ఇలా వాలంటరీ చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉండి మాకు మీరు చాలా సాయం చేస్తున్నారని వాళ్ళు జీవిస్తుంటే మా వాలంటరీగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వాలంటరీ ఉద్యోగంతో సాటిస్ఫాక్షన్ అవుతున్నాం అయితే చాలా అండి, ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. బయట 1,00,000 రూపాయల జీవితం తీసుకున్నా కూడా మాకు అంత హ్యాపీగా ఉండదండి. 5,000లో మాకు చాలా ఫుల్ఫిల్గా ఉంటున్నామండి. మరి చంద్రబాబు వస్తే వాలంటరీ వ్యవస్థ తీసేస్తానంటున్నారు కదా, మరి ఏమంటారు? అది వచ్చినప్పుడు మాట అండి. ఇంకా మేమైతే వస్తామని అయితే ఒక్కసారి కూడా మేము అనుకోవట్లేదండి. పవన్ కళ్యాణ్ మాటలు కానీ మన రీసెంట్గా చూస్తే జగన్ మీద చాలా విమర్శలు చేస్తారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ, ఎలా అనిపించింది? అంటే నీకు వాలంటరీ వ్యవస్థ చేస్తున్నావు కదా, నేను ఈరోజు కూడి పెడుతున్నారు జగన్ గారు, ఈ రకంగా మాట్లాడుతున్నారు ఏంటని చెప్పేసి అని బాధ అనిపించిందా? మాకు అలాంటివి ఏమనిపించదండి. ఎందుకంటే బాధ అనిపిస్తుందా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు జగన్ని తిడుతున్నారు కదా, అది బాధగానే అనిపిస్తుందండి. అవన్నీ ఉత్తి మాటలేనండి. వాలంటరీ వ్యవస్థ కూడా అధ్యయనంగా ఉందని చెప్పేసి అన్నాడు కదా పవన్ కళ్యాణ్. వాలంటరీ వ్యవస్థ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేస్తాడు, ఏమంటుంది? దాని గురించి అని చాలా బాధగా అనిపించిందండి. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో కూడా జగన్ వచ్చే అవకాశం ఉందండి. ప్రతి పేదోళ్ళకి మీరు ఇస్తున్నారు కదా పథకాలన్నీ తీసుకెళ్ళిస్తున్నారు కదా, నవరత్నాలు ఇస్తున్నాం. సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ చాలా బాగుంటుందండి. ఆరోగ్య సురక్ష ఈ ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయండి. జగనే రావాలని కోరుకుంటున్నామండి. మరి బాబు వస్తే భవిష్యత్తు గ్యారెంటీ అంటున్నారు, నమ్మకం లేదండి. బాబు వస్తే నమ్మకం లేదండి అసలు. అమ్మ మీరు సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు లేదు అసలు మీకు? సొంత ఇల్లు లేదండి. సొంత ఇల్లు లేదా? మరి ఎందుకు వచ్చారు ఈ రోజు? పట్టా తీసుకున్నారు కదా, ఎంత సెంటు భూమా? మరి ఇల్లు కట్టిస్తానన్నారా? కట్టిస్తానన్నారా? మరి ఎంతమంది ఉండగలరు దాంట్లో సెంటు భూములు? నలుగురు అంటే. మరి చంద్రబాబు ఉండలేరు సెంటు భూములు ఎవరికి ఉపయోగపడినాడు, మరి ఏమంటారు? ఉండొచ్చండి. ఎలా ఉంది జగన్ పరిపాలన? ఎలా ఉంది? ఉందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. అన్ని సౌకర్యాలు మాకు సమకూరుస్తున్నాడు ఆయన. బాగుంది అండి. మాకు అమ్మఒడి వచ్చింది అంతే. అమ్మఒడి ఒకటి వచ్చింది అంతే. పెన్షన్ అండి. ఇల్లు అంతే. స్థలం ఇచ్చారు, హ్యాపీ. సొంత ఇల్లు అంటే రెంట్ కొంటున్నారు మీరు ఇప్పుడు? రెంట్కి ఎంత? మరి రెంట్ ఎంత? 5,000 అండి. అంటే సంవత్సరానికి దాదాపుగా 10,000 50,000 70,000 60,000 అవుతుంది కదా. అవునండి. మరి ఇప్పుడు 60,000 సేవ్ అయినట్టు మీకు? మరి ఎలా ఉండిపోతుంది మరి? చంద్రబాబు పరిపాలన లేకపోతే ఈయన పరిపాలన కావాలి మీకు? చంద్రబాబు కాకుండా మాకు
జగన్దే బాగుందండి. జగన్దే బాగుంది. ఆ, జగన్ పరిపాలనే కావాలంటున్నాం. ఆ, ఆయన రావాలనుకుంటున్నాం. అవునండి. ఆ, ఆయన రావాలనుకుంటున్నాం. అవునండి అనుకుంటున్నారు. మరి చంద్రబాబు ప్రభుత్వంలో ఇన్ని పథకాలు ఉన్నాయని తెలిసి మీకు అసలు ఎవరికైనా లేదండి, తెలీదండి. ఏ? అంటే అంత అప్పుడు ఎవరు చెప్పేవారు కాదు. చెప్పేవారు కాదు. మరి ఇప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత అన్నీ తెలిసి వస్తున్నాయండి మాకు. అందరూ చెప్తున్నారు ఆ, మీకు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా మరి ఓడిస్తున్నారు, జగన్ అన్న ఓడిస్తున్నారు కదా. అంటే ఆ, అమ్మా ఏంటండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్ ఓడిస్తారంటున్నారు. మరి ఏమంటారు మీరు అందరూ? ఆయన ఏం ఓడించలేరండి. ఎందుకు ఓడించారు? లేరండి, ఆయన అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారండి. అన్ని ఏ పడతాయి పథకాలు ఇస్తున్నారు. ఓడించే శక్తి లేదండి. పేదందరికి కూడా న్యాయం చేశారంట. న్యాయం చేస్తున్నారండి. మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ పేదందరూ కూడా బాగుపడతారు. మళ్ళీ బాగుంటుందండి. మళ్ళీ ఏదైనా జగనే కావాలనుకుంటున్నారు. అవునే కావాలనుకుంటున్నాను. ఓటు మాత్రం జగన్కి వేస్తారు. నా పేరు క్రొవ్విడి సాయం అండి. మాకు జగన్ అన్న వల్ల అన్ని మాకు సంవత్సరానికే 1,00,000 రూపాయలు ముడుతుందండి. మా ఆయనగారికి పెన్షన్ వస్తుందండి. మా మనవరాళ్ళకేమో ఇద్దరు కలిసి అమ్మఒడి ఒక పాప పడుతుందండి. నాకు 18,000 పడుతున్నాయండి. మాకు వాళ్ళకే నాకు సంవత్సరానికే 23,500 రుణమాఫీ పడుతుందండి. మాకు అన్నీ బాగానే చేశారండి. జగన్ గారు మళ్ళీ జగన్ గారే రావాలండి. మరి సెంటు భూమిలో ఎవరు కుటుంబం నివసించారని చెప్పేసి మరి మీరు నివసించగలరమ్మా? ఏంటండి ఈ సెంటు భూమిలో ఎవరు నివసించలేరని చెప్పేసి అన్నాడు కదా చంద్రబాబు నాయుడు. మరి సెంటు భూమిలో నివసించగలరా మీరు? నివసిస్తామండి. అలాగేనండి. ఎంతమంది పడతారు అనుకుంటున్నారు? మా ఫ్యామిలీ, మా భర్త, భార్య, మా ఇద్దరమేనండి. మా పాపలకు పెళ్ళి అయిపోయినాయండి. మా అబ్బాయికి పెళ్ళి అయిపోయింది. మాకు ఇల్లు అంటూ ఎక్కడా లేదండి ఇప్పుడు వరకు. లేకపోతే మాకు ఎన్నోసార్లు తిరిగామండి. పంచాయతీ ఆఫీస్ చుట్టూరు తిరిగాం, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు తిరిగాం. ఎంఆర్ఓ ఆఫీస్లో మా అక్కగారు అబ్బాయి ఉన్నా కానీ పని అవ్వలేదండి. మాకు ఎవరి వల్ల అవ్వలేదండి. జగన్ గారు వచ్చాక మాకు సొంత ఇల్లు అంటూ వచ్చిందండి. జగన్ గారు మళ్ళీ రావాలండి. ఆయన వస్తేనే ప్రభుత్వం బాగుంటుందండి. చంద్రబాబు గారు అస్సలు వద్దండి మాకు. అంతే అండి. అలా కదమ్మా, మరి మీరు రెంట్ ఎంత కడతారు మీరు? మేము రెంట్ ఇప్పుడు 4,000 కడుతున్నామండి. ఈ జగన్ గారు వేసిన డబ్బుల వల్ల కట్టుకుంటున్నామండి. మా ఆయన గారికి మందులకి 5,000 అవుతున్నాయండి. జగన్ గారు డబ్బులు ఇస్తున్నారండి. నేను ఆ మందులు ఆ డబ్బులతోటి మా ఆయన గారి పెన్షన్ 3,000 వస్తుందండి. ఇదివరకు చంద్రబాబు ఇచ్చేటప్పుడు ఆయనకి నీరసం వచ్చి పడుగాపులు పడండి. ఎండలో నుంచి నీరసం వచ్చేసేదండి ఆయనకి. ఇప్పుడు ఇంటికి తెచ్చి 5 గంటలకు సచేతి గారు తలుపు కొట్టి మరి డబ్బులు ఇస్తున్నారండి. మాకు చాలా బాగా చేస్తున్నారండి జగన్ గారు. ఆయన రావాలనుకుంటున్నారా? మళ్ళీ జగన్ గారే రావాలండి. ఆయన వస్తేనే ప్రభుత్వం బాగుంటుందండి. ఇప్పుడు చంద్రబాబు వస్తే మొత్తం తినేస్తాడండి. అందుకే మరి అందరూ చంద్రబాబు ఓటు వేస్తున్నారు. చంద్రబాబు జగన్ ఓడిస్తారన్నాడు. మా ఇంట్లో 40 ఓట్లు ఉన్నాయి. 40 ఓట్లు కూడా జగన్ గారికేనండి. మా అమ్మాయి విజయనారాయణ కార్పొరేట్ చేస్తుందండి. ఎమ్మెల్యే గారి పక్కన, విజయనారాయణ ఎమ్మెల్యే గారి పక్కన పాప. ఎందుకు జగన్ అంటే ఎందుకు అంత అవమానం మీకు? చాలా బాగా చేస్తున్నారండి. రోడ్లు పోసారండి. పేదలందరూ కూడా న్యాయం చేశారంటారా? జగన్ అన్నగారు పల్లెటూరుని పట్టణాలు చేశారండి. చంద్రబాబు ఉన్నప్పుడు చెప్పుల కాళ్ళతో నడుతుంటే రాళ్లే గుచ్చుకునేయండి. ఇప్పుడు ప్రతి వీధి కూడా సిమెంట్ రోడ్లు పోసారండి, తార్ రోడ్లు పోసారు. జంగారెడ్డి అని మట్టికి సీర్తి చుద్దారండి. చాలా బాగా చేశారండి జగన్ గారు. అందుకో జగన్ గారే రావాలని మా ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయని జగన్ గారికేనండి. మేము మళ్ళీ జగన్ గారే రావాలని కోరుకుంటున్నామండి. ఇంకెన్నిటి చంద్రబాబు కానీ పవన్ కానీ అనవసరం అండి ఇంకొచ్చినా కానీ. ఎందుకంటే అండి తినేస్తారండి. వచ్చిన మనుషులను తినేసి మమ్మల్ని చాలా తిప్పలు పెట్టారండి. ఏది కాగితాలు రేషన్ కార్డు కూడా వచ్చేది కదండి ఎన్నిసార్లు తిరిగినా కానీ. ఇప్పుడు మా కాళ్ళకాడికి తెచ్చి వారంటీలు తెచ్చిస్తున్నారండి. మాకు ఏది కావాలన్నా ఇంటికాడికి ఫోన్ చేస్తే వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు కోటా బియ్యం వస్తున్నాయండి, రేషన్ ఈ డబ్బులు ఇస్తున్నారండి. అమ్మఒడి ఇవన్నీ మాకు అకౌంట్లో పడిపోతున్నాయండి. డ్వాక్రా మైళ్ళకి డబ్బులు వేస్తున్నాడండి. అన్నీ జగన్ గారు చాలా బాగా చేస్తున్నారు కాబట్టి జగన్ గారే రావాలనుకుంటున్నామండి. అందరూ కూడా జగన్ గారికే వేయాలండి ఓటు.